భారత రష్యా స్నేహం రెండు దేశాల మధ్య ఒప్పందాలు దేశ ఆర్థిక వ్యవస్థ వ్యాపార వాణిజ్యాల్లో కొత్త ఊపుని తీసుకొచ్చాయి. 2030కి $100 బిలియన్ వాణిజ్యంపై గురిపెట్టిన రెండు దేశాలు ఆ దిశగా 70కి పైగా ఒప్పందాలను చేసుకున్నాయి. ఒప్పందాల్లో ప్రధాన నిర్ణయాలను అమలు చేసుకునేందుకు ఈ రెండు దేశాలకు అంతర్జాతీయంగా అగ్రదేశాల మద్దతు అవసరం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా చైనా దేశాలు ఇండియాకు సహకరిస్తాయా? రష్యాతో స్నేహంగా ఉండటం ఈ అగ్రదేశాలకు నచ్చుతుందా లేదా? భవిష్యత్తులో అమెరికా చైనా నుంచి భారత్కు సవాళ్లు తప్పవా? వాటిని ఇండియా ఎలా ఎదుర్కొనే అవకాశం ఉంది? ఇదే ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో జోరుగా జరుగుతున్న చర్చ. భారత్ రష్యా 70 పాయింట్ల ఫార్ములా అమలు సాధ్యమా? అమెరికా చైనా సవాళ్లను ఇండియా ఎలా ఎదుర్కొంటోంది? భవిష్యత్తులో భారత్ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుంది? రష్యా అధినేత పుతిన్ భారత్ పర్యటనతో రెండు దేశాల మధ్య వాణిజ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయి. ఇందుకోసం రష్యా భారత్ మధ్య 70 అంశాలతో కూడిన ఒప్పందాలు జరిగాయి. ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా 2030 టార్గెట్ గా రెండు దేశాలు పలు రంగాల్లో సహకారానికి ఒప్పందం చేసుకున్నాయి. వాణిజ్యం, అణుశక్తి, చమురు సరఫరా, స్వేచ్ఛా వాణిజ్యం, నైపుణ్యం గల కార్మికుల ఎగుమతి, రక్షణ సహకారం, ఇలా చాలా అంశాలే చర్చించుకున్నారు. మొత్తంగా 70 అంశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునే ఒప్పందాలు రెండు దేశాల మధ్య జరిగాయి. కానీ వీటి అమలులోనే అడ్డంకులు ఎదురవ్వచ్చు. 70 పాయింట్ల రష్యా ఇండియా ఒప్పందాల్లో ప్రధాన నిర్ణయాలను అమలు చేసుకునేందుకు ఈ రెండు దేశాలకు అంతర్జాతీయంగా అగ్రదేశాల మద్దతు అవసరం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా చైనా లాంటి దేశాల నుంచి భారత్ రష్యాలకు సమస్యలు ఎదురయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా వైట్ హౌస్ పుతిన్ మోదీ భేటీని చాలా సునిశితంగా పరిశీలించింది. చమురును భారత్ రష్యా నుంచి కొనడం వల్ల ఆర్థికంగా రష్యా బలపడిందని, దాని కారణంగానే యుక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతోందన్న అపవాదును ట్రంప్ ఇండియాకు కట్టబెడుతున్నారు. ఇలాంటి సందర్భంలో భవిష్యత్తులో ట్రంప్తో ఈ రెండు దేశాలకు కొన్ని సమస్యలు ఎదురు కావచ్చన్న అంచనాలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ రష్యాల మధ్య వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మన దేశం నుంచి రష్యాకు ఎగుమతులు పెంచడం, టారిఫ్లను తగ్గించడం, వాణిజ్యానికి ఉన్న అన్ని అడ్డంకుల్ని తొలగించడం ముఖ్యం. క్రిటికల్ మినరల్స్ సహకారం, జాతీయ కరెన్సీతో వాణిజ్య లావాదేవీలు, ఇలా చాలా అంశాలే ఉన్నాయి. అందులో ప్రధానంగా పారిశ్రామిక పెట్టుబడి భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునే లక్ష్యంగా రెండు దేశాలు మాట్లాడుకున్నాయి. వీటిలో అమెరికాను పక్కన పెట్టినట్లుగా ఉండే ఒప్పందాలతో రెండు దేశాలపై భవిష్యత్తులో ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉంది. ఇది టారిఫ్ల రూపంలో భారత్ రష్యా దూకుడుకు కళ్ళెం వేయొచ్చన్నది నిపుణుల అంచనా. మనం ఈవేళ చైనాతో మనకు సంబంధం ఎంత దుష్మనం, ఎంత విరోధి అయినా ఎందుకు పెట్టుకోవాలంటే చైనా నుంచి వచ్చే కెమికల్స్, చైనా నుంచి వచ్చే ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం మీదే భారతదేశం నడుస్తుంది. ఇవాళ ఫార్మస్యూటికల్స్ మనం డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తామంటే కెమికల్స్ అంతా చైనా నుంచి వస్తున్నాయి. అందువల్ల చైనా పద్ధతి ఒకలాగా ఉంటుంది, అమెరికా పద్ధతి ఒకలాగా ఉంటుంది, రష్యా ఇంకో రకంగా ఉంటుంది. వేరే దేశాలకు వేరే పద్ధతులు ఉంటాయి, అన్ని దేశాలకు ఒక పద్ధతి ఉండదు. మనం అర్థం చేసుకుని ఇతర దేశాలతో, విరోధి దేశాలతో కూడా స్నేహం పెంచుకోవాలి. స్నేహం ఉన్న దేశాలతో జాగ్రత్తగా ఉండాలి. అన్ని దేశాలతో అడ్జస్ట్ అవ్వాలి. ఇవాళ చైనా, అమెరికా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారంటే ప్రస్తుతం అలాగలా సాగుతుంది. అది కూడా భారతదేశం మనం అడ్జస్ట్ అయిపోతున్నాం కాబట్టి ఆ ఇబ్బంది కూడా ఆ దేశాలతో ఉండదు. రష్యాతో భారత్ కు స్నేహపూర్వక సంబంధాలు ముందు నుంచి ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్స్, వాణిజ్య సంబంధాలు ఒత్తిడిలో ఉన్నాయి. పెట్టుబడులు అనిశ్చితి దశలోకి మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రెండు దేశాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $100 బిలియన్ చేర్చాలి అన్నది రెండు దేశాల మధ్య ఉన్న టార్గెట్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6,18 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంటే వచ్చే 5 ఏళ్లలో రెండు దేశాల వాణిజ్యం విలువ భారత కరెన్సీ ప్రకారం
8,99,585 కోట్ల స్థాయికి తీసుకెళ్లాలి. మరి దీనికి అమెరికా, చైనా, ఇతర దేశాల నుంచి రష్యా, భారత్కు లభించే సహకారం ఎంతన్నది ఇందులో కీలకమే. అమెరికా, చైనాతోనూ ఇండియాకు దౌత్య సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి. కానీ రష్యాతో పూర్వం నుంచి మంచి రిలేషన్స్ ఉన్నాయి. నమ్మకమైన, నాణ్యమైన మిత్రుడన్నట్లుగా రష్యా ఇండియాతో వ్యవహరిస్తూ ఉంటుంది. అందుకే ఆయుధాల కొనుగోళ్లు, చమురు దిగుమతులు ఆ దేశం నుంచి మనకు భారీ స్థాయిలో ఉంటున్నాయి. కానీ అమెరికా, చైనాలు ఎప్పుడెలా ప్రవర్తిస్తాయో అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం ట్రంప్ తీరు, చైనా అధ్యక్షుడి వ్యవహారంతో అగ్రదేశాలతో భారత్ చాలా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి. ఇది మన దౌత్యానికి అసలు సిసలు పరీక్షే. కానీ మోదీ సర్కార్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగానే అడుగులు వేస్తోంది. మరి భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్తుంది? ప్రస్తుతం వాణిజ్యంలో చమురు ప్రధాన పాత్ర పోషిస్తోంది. భారత్కు రష్యా నుంచి చమురు అమ్మకాన్ని కొనసాగించే దృఢ నిశ్చయంతో పుతిన్ ఉన్నారు. కానీ అమెరికా భారత్కి ఎక్కడలేని ఆంక్షల్ని సృష్టిస్తోంది. ఈ ఆంక్షల కారణంగా తాము నష్టపోతామేమో అని బ్యాంకులు, కంపెనీలు చాలా భయపడుతున్నాయి. ఇలాంటి సమస్యల్ని చర్చలతోనే అటు రష్యా, ఇటు ఇండియా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇది ట్రంప్ వ్యవహార శైలిపై ఆధారపడి ఉన్న అంశం. అమెరికా భారత్కు క్వాడ్, I2U2 వంటి భాగస్వామ్యంతో సహకారం అందిస్తోంది. రష్యాతో భారత్ చేసుకునే ఒప్పందాలతో భవిష్యత్తులో అమెరికాను ఇండియా దూరం పెడుతుందన్న భావన ట్రంప్లో ఉంది. ముఖ్యంగా రష్యా ఆయిల్ కంపెనీలైన రోస్నెఫ్ట్, లుకాయిల్ పై ఆంక్షలు విధించింది. దీని నుంచి రష్యా భారత్కు 1.6 మిలియన్ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తోంది. మన దేశంలో 40% ఇంధన అవసరాలన్నీ ఈ చమురు దిగుమతులే తీర్చుతున్నాయి. ఆయిల్ పై ఆంక్షలతో ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం లేకున్నా భవిష్యత్తులో ఇండియాలో చమురు సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడం, గ్రీన్ ఎనర్జీని పెంచుకోవడం ద్వారా ఈ లోటును భర్తీ చేసుకోవచ్చన్నది ఇండియా ఆలోచన. మరోవైపు రష్యా నుంచి ఆయుధాలను కొనుగోలు చేయడం అమెరికాకు ఏమాత్రం ఇష్టం లేదు. తమ ఆయుధ ఉత్పత్తులను కాదని రష్యాతో ఇండియా డీల్స్ చేసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ మార్కెట్గా ఉన్న తమకు ఆర్థికంగా ఆదాయం తగ్గుతుందన్న భయం యుఎస్కు ఉంది. కానీ ఇండియా వీటిని కేర్ చేయడం లేదు. నమ్మకం, నాణ్యతలో రాజీ పడకుండా రష్యా 70% ఆయుధాల్ని ఇండియాకు దిగుమతి చేస్తోంది. ఇప్పుడు అది 40% తగ్గింది. దీన్ని మరింత పెంచుకోవాలన్నది రెండు దేశాల అభిప్రాయం. Su-57 ఫైటర్ జెట్లు, S-400, S-500, బ్రహ్మోస్ ఇలా చాలా ఆయుధాలను భారత్ వినియోగించడం వెనుక రష్యా టెక్నాలజీ సాయం, విక్రయాలదే ప్రధాన పాత్ర. కానీ అమెరికా ఇండో పసిఫిక్ స్ట్రాటజీలో భారత్ను ఈ డీల్స్ కు దూరం చేయాలన్న తలంపుతో ఉంది. రష్యా భారత టెక్ సెక్టార్ ను అటు వెస్ట్, ఇటు చైనాకు లింక్ చేయాలని ప్రయత్నిస్తోంది. కానీ అమెరికా సెమీ కండక్టర్, AI ఎక్స్పోర్ట్స్ ను నియంత్రించడం ద్వారా రష్యా, భారత్ మధ్య సాంకేతిక సహకారాన్ని ఆపాలన్న ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 70 విషయాల్లో మనం ముందరకెళ్దాం. ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, కొంచెం స్లోగా జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా ప్రతి సంవత్సరం ఒకసారి కలవాలి. ఇది రూట్ మ్యాప్. ఇది అయిపోతుందా అవదా మనం చెప్పలేం. తర్వాత మనం కూడా ఒకటి ఆలోచించవలసింది ఏంటంటే, ఏ దేశమైనా వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం చేస్తారు. ఇది పర్మనెంట్ స్నేహం అయిపోయింది. మనకి ఎప్పటి నుంచో రష్యాతో స్నేహం అయిపోయింది, అది కరెక్ట్ కాదు. రష్యాతో మనకు మంచి సంబంధం ఉండాలి, మిగతా దేశాలతో కూడా మంచి సంబంధాలు ఉండాలి. భారతదేశం అంత పెద్ద దేశం ఏ ఒక్క దేశం మీద ఆధారపడి లేదు అని మన ప్రభుత్వం నిన్న స్పష్టంగా విదేశ మంత్రి జయశంకర్ చెప్పారు. అన్ని దేశాలతో సంబంధం పెట్టుకుంటాం, అన్ని దేశాలు అర్థం చేసుకోవాలి. ఏ ఒక్క దేశాన్ని మేము వదలం. మా ఫారెన్ పాలసీ వచ్చి ఇలా చేయి అలా చేయమని ఇంకో దేశం చెప్పడం కూడా న్యాయం కాదని స్పష్టత చేశారు. ఇటువైపు చైనా నుంచి ఇండియాకు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. చైనా రష్యాతో నో లిమిట్స్ పార్ట్నర్షిప్ కలిగి ఉంది. భారత్, రష్యా స్నేహపూర్వక సహకారంతో చైనా కొంత వ్యాపారాన్ని కోల్పోవలసి వస్తుంది. దీనికి తోడు సరిహద్దు వివాదాలు, సప్లై చైన్ రిస్కులు ప్రధాన అడ్డంకులుగా మారాయి. ఇండియా, చైనా ఉద్రిక్తతల సమయంలో రష్యా న్యూట్రల్ గా ఉండడం షాంఘైకి నచ్చడం లేదు.
ఉగ్రవాదుల్ని పెంచి పోషించే పాక్కు చైనా ఆయుధ సాయం చేస్తోంది. ఆ బలంతోనే పాక్ ఇండియా సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతమిస్తోంది. ఆపరేషన్ సింధూర్ లాంటి దాడులతో పాక్ను భారత్ కంట్రోల్ చేయడం చైనాకు కొంత కంటగింపే. పైగా రష్యా ఆయుధాలతోనే ఆపరేషన్ సింధూర్లో పాక్ ఉగ్ర స్థావరాలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. ఉగ్రవాదంపై పాక్ను వ్యతిరేకిస్తూ రష్యా పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంటుంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్లో పాక్ అగ్రనేతలను పుతిన్ ఎగాదిగా చూసింది లేదు. కానీ చైనా మాత్రం ఆ దేశంతో బలమైన వ్యాపార వాణిజ్య సంబంధాలను నెరపుతోంది. ఇలా భౌగోళిక రాజకీయ అంశాలతో ఇండియా రష్యా దగ్గరవడం అమెరికా చైనాకు ఇబ్బందికర పరిణామమే. కానీ మోదీ సర్కార్ పాక్ మినహా అన్ని దేశాలతో సానుకూల దృక్పథం, స్నేహపూర్వక సంబంధాలతోనే దౌత్యం చేస్తూ సాగుతోంది. మరి రానున్న రోజుల్లో అగ్రదేశాలతో మైత్రి, వాణిజ్యం ఎలా ఉంటాయనేది కాలమే నిర్ణయించాలి.